హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ ఈవినింగ్. మీరు చూస్తుంది రూ. 1 ఆర్మీ మీడియా. గత 2-3 ఇయర్స్ నుంచి మేము రూ. 1 ఆర్మీ అనే సోషల్ మీడియా రన్ చేస్తున్నాం. నాతో పాటు నా టీం, నా అన్నలు, నా తమ్ముళ్ళు తలా ₹1 వేస్తూ ఎన్నో కుటుంబాలకు సహాయం చేస్తున్నాం. రూ. 1 ఆర్మీ కాన్సెప్ట్ ఏంటంటే, రూపాయికి వెళ్ళి సహాయం చేసే ఒక సైన్యం. దేశంలో ఆర్మీ దేశాన్ని కాపాడడానికి ఎలాగైతే ఆర్మీ అయితే ఎలా రన్ అవుతుందో, తెలుగు రాష్ట్రాలలో పేదింటికి కష్టం వచ్చిందంటే ఆ కుటుంబానికి సహాయం అందేనకే రూ. 1 ఆర్మీ అనే సోషల్ మీడియా రన్ చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. అప్పుడు రూ. 1 ఆర్మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ పేదవాళ్ళకు ఎటువంటి లాభం లేదన్న. ఎందుకంటే కూలి చేసుకొని బ్రతుకులు ఎప్పుడు కూలి చేసుకొని మట్టిలోనే కలిసిపోతురు. 1 ఎకరం 2 ఎకరాల భూమి ఈరోజు ఉన్నవాళ్ళు 1 ఎకరం అమ్ముకున్న 60-70 లక్షలు వస్తుంది. వచ్చే పైసలతోటి వాళ్ళ పిల్లలు బిజినెస్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకు వాళ్ళ కొడుకు ఎక్కడనో జాబ్ చేస్తుంటాడు. వాళ్ళకు 3 ఎకరాలు 4 ఎకరాల వ్యవసాయం ఉంటుంది. ఆ 4 ఎకరాలలో వాళ్ళ కొడుకు పేరు మీద 1 ఎకరం చేస్తారు. ఎక్కడనో హైదరాబాద్లో, బెంగళూరులో ఎక్కడనో జాబ్ చేస్తా అంటే మిస్టేక్ యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి రైతు బంధు, రైతు బీమా అని 5 లక్షల దాకా ప్రమాదం వస్తుంది. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని నిరుపేద కుటుంబాలు హైదరాబాదు పల్లెటూర్లల్లో హైవే మీద డ్రైవింగ్ ఫీల్డ్ చేసుకుంటూ, మోటార్ ఫీల్డ్ ఉంటూ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకు ఎటువంటి బీమా లేదు. భూమి లేని వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉండగానే తండ్రులను కోల్పోయి వాళ్ళకు విద్యకు దూరం అయ్యి పెట్రోల్ బంకులలో జీతము, బట్టల షాపులలో జీతము, చిన్న ఏజ్లలో పెళ్ళిళ్ళు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ కోసమే మేము సోషల్ మీడియా రన్ చేస్తున్నాము. గవర్నమెంట్కి ఇట్లా పేదవాళ్ళని గుర్తించాలి. ఈరోజు ఒక రైతు బంధు, రైతు బీమాని ఇస్తున్నట్టు పేదవాళ్ళకు, ఒక తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఎకరానికి 5-6 వేలు అయితే ఒక రైతుకి ఎలాగైతే ఇస్తున్నారో, తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఇట్లా, భర్తను కోల్పోయిన వాళ్ళకి ఇట్లా ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు సహాయం చేయాలి. అలాగే భర్తను కోల్పోయిన ఏ మహిళ అయినా, ఏ సోదరి అయినా వాళ్ళకు పింఛన్లు పెంచాలి. నెలకు 7-8 వేల రూపాయలు పింఛన్లు ఇవ్వాలి. అలాంటి వాళ్ళకు, ముసలి వాళ్ళకి ఇట్లా, వృద్ధులకు వాళ్ళకి ఇట్లా ఇవ్వాలి. ఎందుకంటే ఈ కాలంలో 20,000, 21 ఏళ్ళు పెంచే వారికే తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసినాక తల్లిదండ్రులు వదిలేసి పోయే మూర్ఖులు చాలా మందురు. 100% మాత్రమే తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారు. వీళ్ళకు రెండు కుటుంబం, ఇద్దరికి, ముసలి వాళ్ళకు అలాగే భర్తను కోల్పోయిన చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయాలి. అలాగే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇట్లా ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్మెంట్ చేయాలి. స్కూళ్ళని చాలా మార్చాలి, విద్యను అందించాలి. ఒక నిరుపేద కుటుంబాలు మారేది విద్య వల్లనే. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి విద్య అందాలని కోరుతున్నాను. నేను రూ. 1 ఆర్మీ ప్లాట్ఫామ్ రన్ చేసింది ఇట్లా పేదల కోసం సపోర్ట్ చేయడానికే మేము రూ. 1 ఆర్మీ సమస్య రన్ చేస్తున్నామన్నా. నేను మాట్లాడేది ఏదైనా వాస్తవమే మాడతా, ఎవరు భయపడే అవసరమే లేదు. ఎందుకంటే ధర్మం వైపు ఉన్నాం, ధర్మమే మనల్ని కాపాడుతుందన్న. తప్పకుండా రూ. 1 ఆర్మీలో మీరు సపోర్ట్ చేస్తూ మేము ఎంతోమందికి సహాయం చేయడానికి ఆదరించాలన్నా. ఈరోజు ఒక కుటుంబం బతకాలంటే, నిరుపేద కుటుంబం 9,000 నుంచి 10,000 రూపాయలు ఉంటేనే పల్లెటూర్లలో బతుకురన్న. అంటే ప్రతిరోజు వాళ్ళు పనికి పోవాలి, ప్రతిరోజు పనికి పోయే పరిస్థితులు లేవు. ఏదో వర్షాలు పడ్డప్పుడే, రైతు పని నడిచినప్పుడే సంవత్సరంలో 4 నెలలు 5 నెలలు పనులు నడుస్తాయి. మిగతా 8 నెలలు 6 నెలలు వాళ్ళు చాలా కష్టాలు పడతారు. మేము చేసే సహాయాలల్లో రూ. 1 ఆర్మీ సోషల్ మీడియా మీ అందరు సపోర్ట్ కావాలి. అలాగే మీరు ఏ జిల్లాకి వెళ్ళి చూస్తున్నారో జస్ట్ చిన్న కామెంట్ చేయండి బ్రదర్. తప్పకుండా మీ అందరు సపోర్ట్ కావాలని కోరుతున్నాను.